ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చెప్పబోతున్న అంశం ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు, ఈ మధ్యకాలంలో చాలామంది దేవుణ్ణి దూషించేవారు ఎక్కువయ్యారు కదండి, దానికి దేవుడిచ్చే తీర్పు ఎలా ఉంటుంది అని కొంతమంది నన్ను ప్రశ్నించడం జరిగింది. దీని గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుణ్ణి దూషిస్తే దేవుడిచ్చే తీర్పు ఎలా ఉంటుంది, దీని గురించి కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. వాళ్ళ మత గ్రంథాల గురించి వాళ్ళు ప్రకటన చేసుకోవట్లేదు, వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కానీ విచిత్రమైన విషయం, అన్ని మతాల వారు యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అందరూ బైబిల్ చదువుతున్నారు, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు చదివేది ఎందుకు చదువుతున్నారంటే బైబిల్లో ఉన్న దేవుణ్ణి దూషించాలి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి అవమానపరచాలి, బైబిల్ని అవమానపరచాలి, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుణ్ణి అవమానపరచాలని చాలామంది దోషకులు ఈ మధ్యకాలంలో బైబిల్ గ్రంథం గురించి కామెంట్ చేసిన వాళ్ళు కొంతమంది, యేసుక్రీస్తు దేవుడు కాదని కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడి ఇష్టం వచ్చిన కామెంట్లు వాడు చేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని అవమానపరచాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు దేవుణ్ణి దూషిస్తున్నారు. కొంతమంది ఆలోచన ఏంటనంటే, యేసుక్రీస్తుని ఎంత దూషించినా కూడా మా మీదకి శిక్ష రావట్లేదు కాబట్టి ఒకవేళ దేవుడు లేడేమనుకుంటున్నారు. శిక్ష ఎందుకు రావట్లేదు వెంటనే, దీని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, దూషించిన వాడికి దేవుడిచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథముల నుంచి నేను వివరించాలని ఆశపడుతున్నాను. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో దేవుడు ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఏంటనంటే, లేవియాకాండము 24వ అధ్యాయం 16వ వచనములో రాయబడిన మాట, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. ఇక్కడ అద్భుతమైన మాట, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను అని రాయబడి ఉంది. అంటే దేవుని నామాన్ని దూషిస్తే వాడికి మరణ శిక్ష. ఎందుకనంటే దేవుణ్ణి దూషించే అంతటి పవిత్రులు మనం కాదు. మన దేవుడు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. భూమిని పుట్టించాడు, ఆకాశాన్ని పుట్టించాడు, సూర్యచంద్రులను పుట్టించాడు, మనిషిని పుట్టించాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుని చేత పుట్టించబడిన మనిషి దేవుణ్ణి దూషిస్తే దేవుడు ఊరుకుంటాడా? విచిత్రమైన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు దేవుణ్ణి దూషిస్తే మరణశిక్ష విధించాలన్నాడంటే, కొంతమంది అనుకోవచ్చు, దూషిస్తే మరణశిక్ష విధిస్తాడా, మా దేవుళ్ళు అయితే చూడండి మరణశిక్ష విధించలేదు అని అనొచ్చు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళు. మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళు వేరు, మనుషుల్ని తయారు చేసిన దేవుడు వేరు. అంటే మన దేవుడు మనిషిని తయారు చేసిన దేవుడు. మనిషిని తయారు చేశాడు గనుక తయారు చేయబడిన మనిషి తయారు చేసే వ్యక్తిని దూషించకూడదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడిని దూషించాలంటే నీలో కూడా అంత పరిశుద్ధత ఉండాలి. కానీ ఉందా? నువ్వు పాపాత్ముడమై ఉండి పరిశుద్ధుడైన దేవుడిని ఏ విధంగా దూషిస్తావు? ఆయనలో ఏ తప్పును వెతకగలుగుతావు? ఈరోజు దేవుని లేఖనాలని మనము పరిశోధన చేస్తే బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. ఇక్కడ అద్భుతమైన మాట. సెన్హరీబ్ అనేవాడు ఏం చేశాడనంటే, హిజ్కియా, యోధారాజు అయినటువంటి హిజ్కియా పరిపాలన చేస్తున్న కాలంలో సెన్హరీబ్ అనేవాడు వచ్చాడు. వీడు
ఇశ్రాయేలు దేవుడైనటువంటి పరిశుద్ధ దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. ఎంతలా దూషించాడు అని అంటే, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, ఆ దేవుడు మీకు ఏ విధంగానూ ఆశ్రయాస్పదం కాదు అని దేవుణ్ణి భయంకరంగా అవమానించడం మొదలుపెట్టాడు. వాడు అవమానించిన విధానాన్ని గనక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసిరి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సెన్హరీబు అనేవాడు దేవుణ్ణి దూషించడానికి బయలుదేరాడు. వీడు అంతకుముందు చాలా దేశాలను జయించుకుంటూ వచ్చాడు. చాలా దేశాలను జయించుకుంటూ వచ్చినప్పుడు ఆయా దేశాల్లో ఉన్న దేవుళ్ళు వాడిని ఏం చేయలేకపోయారు. ఈ సెన్హరీబు అనే వాడికి గర్వం రావడానికి గల కారణం ఏంటంటే, చాలా దేశాలు జయించుకుంటూ వచ్చాడు. ఆ దేశంలో ఉన్న దేవుళ్ళు ఆ దేశాలని కాపాడలేదు, ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడలేదు. పెద్ద పెద్ద దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నా కూడా ఎవరు కూడా ఆ దేశాలని కాపాడలేకపోయారు. కాబట్టి ఈ సెన్హరీబు అనేవాడు ఏం చేశాడనంటే, అసలు దేవుడు అనేవాడే లేడు అనుకున్నాడు. అన్ని దేశాలను జయించుకుంటూ వచ్చాడు. రకరకాల దేవతలు ఆ దేశాల్లో ఉన్నప్పుడు వారు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేశం వచ్చాడు. ఈ దేశాన్ని అవమానపరుస్తూ దేవుణ్ణి దూషిస్తున్నాడు. వాడేమనుకున్నాడంటే, అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడేమో అనుకున్నాడు. అందరిలాగే ఇతడు కూడా నోరుండి మాట్లాడలేడు, చెవులుండి వినలేడు, కాళ్ళుండి నడవలేని దేవుడేమో అనుకున్నాడు. ఆశ్చర్యకరం ప్రియులారా. వీడు అంటున్న మాట ఏంటో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో వాడు ఏమని చెబుతున్నాడో చూడండి. 30వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలో చిక్కకపోవనని హిజ్కియా చెప్పుచున్నాడే అంటున్నాడు. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకున్న నా యొద్దకు మీరు బయటికి వచ్చినట్ల మీతో ప్రతి మనిషి ఈ ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూర పట్టు చెట్టు ఫలములను తినుచు తన బావి నీళ్ళు త్రాగుచూ ఉండును. హిజ్కియా ఏమని చెబుతున్నాడు? మన దేవుడు గొప్పడు, మనల్ని విడిపిస్తాడని చెబుతున్నాడు. అశ్షూరు రాజు అయినటువంటి సెన్హరీబు ఏమని చెబుతున్నాడు అని అంటే, యెహోవా మిమ్మల్ని కాపాడలేడు, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. అంతేకాదు వాడు చెబుతున్న ఇంకొక మాట ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే 13వ వచనములో మనం చూస్తే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం అశ్షూరు రాజైన సెన్హరీబు యుద్ధానికి వచ్చినప్పుడు వాడు ఏమని చెప్పుకొచ్చాడు అని అంటే, నేను చాలా దేశాలను జయించుకుంటూ వచ్చాను, ఆ దేశములో ఉన్నటువంటి దేవతలు ఏమీ కూడా కాపాడలేకపోయినాయి, మీ దేవుడు ఏం కాపాడతాడు అని చెప్పి చాలా అవమానపరిచాడు. చూడండి 33వ వచనం, ఆయా జనుల దేవతలో ఏదైనాను తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించినా, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపార్యీము దేవతలు ఏమాయను, హేనా యవ్వా అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశములో దేవతలు ఏదైనను తన దేశమును తన చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అంటే వీడు చాలా దేశాలు వెళ్ళాడు, ఆ దేశాల్లో ఏ దేవత కూడా అడ్డు చెప్పలేకపోయింది. కాబట్టి ఈ రోజున యెరూషలేములోకి వచ్చాడు. యెహోవా దేవుడు ఏపాటివాడు, మిగతా దేవతలు ఏం చేయలేకపోయినాయి. కాబట్టి వీడు భయంకరంగా దూషిస్తున్నాడు, దేవుడి మీదే గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. నీకు ఉంది, కంగారు పడక్కర్లే, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, సెన్హరీబు కంటే నువ్వు గొప్పడివేం కాదు, ఆడు ఇంకా భయంకరంగా దూషించాడు.
ఇప్పుడు చాలామంది దూషిస్తున్నారు, వాళ్ళకంటే దారుణంగా దూషించాడు వీడు. దేవుడి యొక్క శక్తి ఏంటో వీడికి తెలియలేదు. దేవుని బలమేంటో నీకు తెలుసుంటే దేవుని దూషించు. చాలామంది అజ్ఞానంలో ఉండి ఏ దేవుడు నిజమైన దేవుడు తెలియక యేసుక్రీస్తుని అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు తప్పించుకోగలుగుతున్నావు. పిల్లరా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథములో దేవుడు దూషిస్తే ఏం చేసేవాడో నేను చెబుతున్నా. కొత్త నిబంధనలో ఎందుకు సైలెంట్గా ఉన్నాడో కూడా నేను చెబుతా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సెన్హరీబ్ అనేవాడు రెచ్చిపోయి మాట్లాడుతుంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే 18వ వచనాన్ని మనం చదువుదాం. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, పరలోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుమన్నాడు. నిజమే, అతడు చాలా దేశాలు వెళ్ళాడు. అవన్నీ కూడా ఆ దేశస్తులు తయారు చేస్తున్న దేవుళ్ళు. ఒక మనిషి తయారు చేసిన దేవుడు మనిషిని ఏ విధంగా కాపాడతాడు? కానీ నా దేవుడు మనిషినే తయారు చేసిన దేవుడు. మరి దేవుని జోలికి వస్తే ఊరుకుంటాడా? నిన్ను తయారు చేశాడు. నువ్వు దూషిస్తే నీ అవయవ నిర్మాణం చేసిన దేవుడు ఎక్కడ ఏ అవయాన్ని తీయాలో దేవునికి బాగా తెలుసు. ఆయన గనక నీ మీద దృష్టి పెడితే డాక్టర్లు కూడా నీ జబ్బు ఏంటో అర్థం కాదు. అలా ఉంటుంది ఆయనతో పని. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పుకొచ్చాడు. ఆయన చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏమని చెబుతున్నాడు చూడండి. దేవుడు 7వ వచనం 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 7వ వచనములో చూస్తే, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత తన కోల చేయుదును అని దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతుంది. అతనిలో ఒక ఆత్మను అంటే ఆడితో యుద్ధం చేయను నేను. దేవుని దూషిస్తున్నాడు వాడితో నేను యుద్ధం చేయను. ఒక ఆత్మను పుట్టిస్తా, వదంతి. ఆడి గురించి ఒక వదంతి. వాడిని ఎవడ తరమక్కర్లేదండి. దూషించే వాళ్ళని తిరిగి నువ్వు ప్రతి దూషణ చేయొద్దు. సేవకులు కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా మన దేవుణ్ణి దూషిస్తే తిరిగి వాళ్ళని దూషించవలసిన అవసరం లేదు. పిల్లరా, బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, మన దేవుడు మనకి నేర్పించింది ప్రేమించడం, దూషించడం కాదు. మన దేవుడు ప్రేమించమని చెప్పాడు తప్ప దూషించమని చెప్పలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మన దేవుడు కర్రలు పట్టుకోమనలేదు, అందరినీ ప్రేమించమన్నాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని నేర్పించాడు మన దేవుడు. మన దేవుడు గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఈ సెన్హరీబ్ అనేవాడు దేవుణ్ణి అత్యంత భయంకరంగా దూషించిన తర్వాత దేవుడు చెబుతున్నాడు, అతనితో యుద్ధం చేయను, ఒక ఆత్మను పుట్టిస్తా, వదంతి. ఆ వదంతి మాట విని తాటేకి చప్పుళ్ళకే భయపడిపోయి వాళ్ళంతటా వాళ్ళే అవసరమైతే ఉర్రుపోసుకుని చచ్చిపోతారు. ఎవడో తరుముకోకుండానే చనిపోతారు వాళ్ళు. వాడి ప్రాణాన్ని వాడే తీసుకుంటాడు. వాడికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. దేవుణ్ణి దూషించేవాడికి ఎవరు అతనితో యుద్ధం చేయని అవసరంలే. కొన్ని రోజులు దూషించి వాడికి వాడే ఆత్మహత్య చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే దేవుడు ఆ రోజు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడిని ఎవడైతే దూషిస్తున్నాడో దూషించేవాడు ప్రతి దూషణ మాట దేవుడు వింటున్నాడు. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే 19వ అధ్యాయం 27-28 వచనాల్లో కనుక మనం చూస్తే, నువ్వు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద రంకెలు వేయుటయు నాకు తెలిసి ఉన్నది. నా మీద నువ్వు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులో జొచ్చేను. దేవుడు అంటున్నాడు, నువ్వు రంకెలు ఎవరి మీద వేస్తున్నావు?
సర్వభూమిని సృష్టించిన వాడి మీద రంకెలేస్తే ఊరుకుంటాడా? సముద్రమును ఆకాశమును భూమిని సృష్టించిన మహాదేవుడు, ఆ దేవుడి మీదే రంకెలేస్తే ఊరుకుంటాడా? రంకెలేయడానికి నీ దగ్గర ఉన్న బలం ఏపాటిది? దేవుని బలం కంటే గొప్పదా? నీ అధికారం ఏపాటిది? దేవుని అధికారం కంటే గొప్పదా? ఈరోజు చాలామంది దేవుడి మీద రంకెలేస్తున్నారు. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, వాడిని ఏం చేశాడో తెలుసా? సెన్హెరీబుని వదంత్ అనే ఆత్మ పుట్టించినప్పుడు వాడు చాలా రోజులు రంకెలేశాడు. కానీ వదంత్ అనే ఆత్మను పుట్టించిన తర్వాత వాడి దేశం వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి జరిగిన పరిస్థితి దేవుని యొక్క వాక్యం, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేశాను. ఒక్కరోజే 185,000 మంది. ఎవడైతే దూషించడానికి కారణమయ్యారో 185,000 మందిని దేవుడు చంపేశాడు. అంతేకాదు, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకలే భారములై ఉండిరి. అశ్షూరు రాజైన సెన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకునను తన దేవతా మందిరమందు మొక్కుచూ ఉండగా అతని కుమారులైనటువంటి అద్రెమ్మాలేకును షెరేజొరుకును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములో అతన్ని తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన సెన్హెరీబు అతని మారుగా రాజు అయ్యను. ఆశ్చర్యం, దేవుడి మీద రంకిలేసినటువంటి సెన్హెరీబుని తన కన్న కొడుకులే కత్తి చేత చంపేశారు. నువ్వు దేవుణ్ణి దూషిస్తే, నువ్వు ఎవరైతే నాకు అండగా నిలబడుతున్నావు అనుకున్నారో వాళ్ళే నిన్ను చంపేస్తారు. ఎవరైతే నీకు అండగా ఉన్నారో వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి దూషించే వాళ్ళందరూ కూడా మా వెనకాల కొంతమంది సపోర్ట్ ఉందలే అనుకుంటున్నావేమో, కానీ దేవుడు తిరగరాస్తాడు వాళ్ళని. ఏ వ్యక్తుల యొక్క అండదండలు చూసుకుని నువ్వు దేవుణ్ణి విమర్శిస్తున్నావో ఆ వ్యక్తులే నీకు శత్రువులుగా మారి నీ ప్రాణాన్ని తీస్తారు. దేవుణ్ణి దూషించాలి అని అంటే నువ్వు పవిత్రుడు అయి ఉండాలి. దేవుడికి తెలిసిన జ్ఞానంలో కొంచెమైనా నీకు జ్ఞానం ఉండాలి. ఆయన్ని దూషించాలంటే నీకున్న జ్ఞానం ఏపాటిది? ఆయన దూషించడానికి నీలో ఉన్న పరిశుద్ధత ఏపాటిది? అసలు నువ్వు బ్రతికే దినాలు ఏపాటివి? మితిలేని సంవత్సరాలు కలిగిన దేవుడు, ఎన్ని సంవత్సరాలైనా జీవించగలిగిన దేవుణ్ణి ఆఫ్టర్ 50 సంవత్సరాలు బతికే నీవు, మరణాన్ని గెలవలేని నీవు, చిన్న జబ్బును కూడా తట్టుకోలేని నీవు దేవుణ్ణి దూషించడానికి నీవు ఎంత, నీ బ్రతికెంత? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే, ఎవరిని దూషించవద్దు మీరు అన్నాడు దేవుడు. దేవుడు క్షమించి వదిలేస్తున్నాడు. అందుకని వీళ్ళు ఇంకా బ్రతికి బట్టగట్టగడుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును దారిద్ర్యం కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అంతేకాదు ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 23వ వచనములో వ్రాయబడిన మాట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదట. చూడండి, చాలా అద్భుతమైన మాట. తీతుకు రాసిన పత్రిక 3:2లో ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎడల పూర్ణమైన సాత్వికమును కనపరచవలెను, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండాలని దేవుడు మాతో చెప్పాడు. అంటే దూషణకి ప్రతి దూషణ చేయొద్దు, జగడానికి ప్రతి జగడం చేయొద్దు. దేవుడు మాకు చెప్పినటువంటి మాట. ఆయన దూషింపబడి ఎదుటివాడిని దూషించలేదు. దూషించేవాడి లక్షణం ఏంటో తెలుసా? జ్ఞానం లేనివాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడంటే వాడికి జ్ఞానం లేదని అర్థం. పిల్లరా, ఆ రోజు సెన్హెరీబు అనేవాడు దేవుణ్ణి దూషించాడు. ఒక్క రాత్రిలోనే తన కన్నబిడ్డలు తనకు అండగా ఉన్నారనుకున్నాడు, వెనకాల చాలామంది నాకు ఉన్నారనుకున్నాడు. కానీ
ఎవరు అండదండలు చూసుకున్నారో వాళ్ళే శత్రువులే తను చంపేశారు. దేవుణ్ణి దూషిస్తే నీ జీవితం తిరగరాయబడద్ది. దేని చూసి నువ్వు రెచ్చిపోతున్నావు అదే నీకు ఉండదు. ఒకవేళ నా వెనకాల అధికారులు ఉన్నారేమో, రాజకీయ నాయకులు ఉన్నారేమో అని అనుకోవచ్చేమో, కానీ చివరి నిమిషంలో ఎవరు నీ వెనకాల ఉండరు. దేవుడి కంటే గొప్పడు ఎవడు కూడా లేడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దూషించే వారిని దూషించొద్దు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు క్రైస్తవులైన దైవ సేవకులు కూడా ఎవరైనా దేవుణ్ణి దూషిస్తే వారిని తిరిగి మనం ప్రతిదూషణ చేయొద్దు. ఎందుకంటే దేవుడు క్షమించమన్నాడు. దూషణకు ప్రతిదూషణ చేయొద్దు. మనల్ని ప్రేమే పంచమన్నాడు దేవుడు. కాబట్టి ఆయన దూషింపబడి ప్రతిదూషణ చేయలేదట. ఆయన నిరూపించుకున్నాడు మన దేవుడు. నిరూపించబడిన దేవుడు మన దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయం చెప్తున్నా. ప్రపంచ చరిత్రలో ఏ అధ్యాయమైనా చదవాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మాట్లాడకుండా ప్రపంచంలో ఏ కాలాన్ని కూడా మనం లెక్కేయలేం. ఈరోజు వారానికి 7 రోజులు వస్తున్నాయంటే ఎలాగొస్తున్నాయి? 7 దినాలు సృష్టి చేశాడు, 7 రోజులు ఆయన చేశాడు. ఆదివారం నుండి శనివారం వరకు వారాల పేర్లు పెట్టింది ఎవడు? సూర్యుడిని చంద్రుడిని కలగజేసింది ఎవడు? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న గాలి, నువ్వు పీల్చుకుని బతుకుతున్నావు అంటే గాలిని పుట్టించింది ఎవడు? దేవుడు కలగజేసిన వాటిని పీలుస్తూ, దేవుడు కలగజేసిన భూమి మీద నడుస్తూ దేవుణ్ణే దూషిస్తే నువ్వెంత, నీ బ్రతుకెంత? దేవుని దూషించి బ్రతకగలిగిన వాడి లోకములో ఎవడు లేడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు కదని ఇష్టానుసారంగా దేవుడిని దూషించొద్దు. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటావు. ఎవరో తరముకోకుండానే, ఎవరో నిన్ను చంపుకోకుండానే నీకు నువ్వే చనిపోతావు. నీకు నువ్వే ఉర్రు పోసుకుంటావు. నీకు నువ్వుగానే ఆత్మహత్యలు చేసుకుంటావు. కాబట్టి దేవుని దూషించే వాడికి శిక్ష తన ప్రాణాన్ని తానే తీసుకుంటాడు. కాబట్టి మీరు చూస్తూ ఉండండి, దేవుని దూషించువాడు తన ప్రాణాన్ని తానే తీసుకుంటాడు. కాబట్టి ఎవరు కూడా దేవుని దూషించొద్దు. దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.